హాయ్ ఫ్రెండ్స్, వచ్చే 15 సంవత్సరాలకు మనం 2040 సంవత్సరంలోకి అడుగు పెడతాం. అప్పటికి మన భూమి పరిస్థితి ఏమిటి, వాతావరణ పరిస్థితి ఏంటి, ప్రకృతి పరిస్థితి ఏంటి, సహజ నదులు, సముద్రాలు, పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు ప్రతి ఒక్కటి కలుషితమవుతాయి. ఈ కలుషితానికి చాలా కారణాలున్నా ముఖ్యంగా చెప్పుకునేది ప్లాస్టిక్. మనల్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతం ప్లాస్టిక్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వరకు వాడుకుని తర్వాత విసిరి పారేసేదే ఈ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయిందంటే నమ్మలేని నిజం. చిన్న పిల్లలు తినే కురుకురే నుంచి చచ్చిన శవం పైన చల్లే మరమరాల వరకు ఈ ప్లాస్టిక్ చేయలేనిది అంతా ఇంతా కాదు. ఈ ప్లాస్టిక్ వల్ల పీల్చడానికి గాలి కూడా కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా భూభాగం మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయింది. భూమిపైన మాత్రమే కాదు, చివరికి సముద్ర గర్భంలో కూడా ప్లాస్టిక్ తన చోటును దక్కించుకుంది. శరీరం కనిపించే బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతున్న మనం చేతిలో సంచి పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాం. మనం బజార్కి వెళితే 100కు 2% మంది ప్రజలు మాత్రమే క్లాత్ బ్యాగ్ లేదా జూట్ బ్యాగ్తో కనిపిస్తారు. 98% ప్రజలు మాత్రం ప్లాస్టిక్ కవర్తోనే కనిపిస్తారు. దీన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కార్యక్రమాల్ని మొదలుపెట్టాయి. అందులో భాగంగానే సే నో టు ప్లాస్టిక్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉన్నత అధికారులు కూడా చాలా కష్టపడ్డారు, కానీ ఎవరికి అంతుబట్టలేదు. ఇది మన బాధ్యత. కేవలం సెల్ఫ్ రియలైజేషన్ వల్లనే అవుతుంది. ఒక హ్యాండిల్ కవర్ వాడడం మానేస్తే చాలు, మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించడంలో ఒక్క అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతాం. రిటర్న్ అండ్ వాయిస్ ఓవర్ బై రాజా అశ్వత్. నేను ఈ వీడియో చేయడానికి నాకు గంట సమయం పట్టింది. మీరు లైక్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.